అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని 3 విడతల్లో అమలు చేయబోతున్నారు. అయితే తొలి దశలో భాగంగా 1,00,000 వరకు ఉన్న రైతు రుణమాఫీలను జూలై 18న 4 గంటల్లోగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే జూలై నెలాఖరులోపు 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలైతే జారీ చేశారు. అయితే 10,000 నుంచి 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయా లేదా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తానికి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టత ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల వరకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అవుతాయని చెప్పారు. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకైతే ఒక రుణమాఫీ అయితే పూర్తయిపోయింది. ఇక మిగతా 2 విడతల కోసం అయితే ఎదురు చూడాల్సిందే.